ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ అయిన వెల్లపెట్టిన సాయిరామ్ గారిని అడ్రస్ సిహెచ్ రామారావు గారు ఈ డెమాన్స్ట్రేషన్ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఏఐపిఆర్పిఏ, ఏఐపిఆర్పిఏ, ఎన్సీసీపీఏ, 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 హెచ్ఏ, 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 హెచ్ఏ. తీసుకుంటున్నారు అంటే ముందుగానే చెప్తారా కొంచెం ఇంప్రూవ్ చేయాలండి మనం ఈ మంత్. ఇది కార్యక్రమాన్ని అనుసరించి ఈరోజు భావించు ప్లస్ మన ప్రైమ్ మినిస్టర్ ప్రభుత్వం డిమాండ్ తోటి మనకి మెమోరాండం ప్రోగ్రాం ద్వారా పంపన్నారు. అలాగే ఈరోజు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఈరోజు మనందరూ ఎన్సీసీఏ ఎగ్జిక్యూటివ్ గారు మన ఆల్ ఇండియా పోస్ట్ నుండి రిలేటెడ్ కాబట్టి తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు మన డిమాండ్స్ పైన దీని మీద ఆన్వర్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఫార్వర్డ్ చేయడం మన ఉత్తరప్రదేశ్లో NPS, UPS, NPS, UPS, OPS, OPS, పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం, పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం, పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం, CPC TOR, CPC TOR, BS and MTL పెన్షనర్, BS and MTL పెన్షనర్లకు బ్యాంక్ పెన్షనర్స్ కి బ్యాంక్ పెన్షనర్స్ కి సెంట్రల్ ఆటోనమస్ పరిధిలోకి తేవాలి. ఆటోనమస్ బాడీస్ 50% DADR బేసిక్ లో 50% DADR బేసిక్ లో ఇంటీరియం రిలీఫ్ వెంటనే ఇంటీరియం రిలీఫ్ వెంటనే పెన్షన్ కంపిటీషన్ 10 సంవత్సరాలు 8 నెలలకి పునరుద్ధరించాలి. పెన్షన్ కంపిటీషన్ జీజీహెచ్ సమస్యలు పరిష్కరించాలి. జీజీహెచ్ సమస్యలు పరిష్కరించాలి. పెన్షన్ ప్రయారిటీ సరిచేయాలి. పెన్షన్ ప్యారిటీ సరిచేయాలి. పెన్షన్ ప్యారిటీ పెన్షన్ ప్యారిటీ సరిచేయాలి. ఈరోజు NPS, UPS రద్దు చేయాలి. NPS, UPS రద్దు చేయాలి. OPS పునరుద్ధరించాలి. OPS ను పునరుద్ధరించాలి. పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ రద్దు చేయాలి. పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ రద్దు చేయాలి. HCPC TOR సవరించాలి. HCPC TOR సవరించాలి. BSNL MTL పెన్షనర్లను MTL పెన్షనర్ని సవరించాలి. బ్యాంకు పెన్షన్ అకౌంట్లు బ్యాంక్ పెన్షనర్స్ పెన్షన్ అప్డేట్ బ్యాంక్ పెన్షనర్స్ కి పెన్షన్ అప్డేషన్ ఇవ్వాలన్నాడు. బ్యాంక్ పెన్షనర్స్ కి సెంట్రల్ ఆటోమేటిక్ బాడీస్ పెన్షనర్లు సెంట్రల్ ఆటోమనస్ బాడీస్ పెన్షనర్లు 50% DADR బేసిక్ లో 50% DADR బేసిక్ లో ఇంటీరియం రిలీఫ్ వెంటనే ఇంటీరియం రిలీఫ్ వెంటనే పెన్షన్ కంపిటీషన్ 10 సంవత్సరాలు పెన్షన్ కంపిటీషన్ 10 సంవత్సరాలు CGHS సమస్యలు పెన్షన్ ప్యారిటీ NCCPA
NCCPA, NCCPA, APRPA, APRPA, నేషనల్ ఐక్యత, నేషనల్ ఐక్యత, నేషనల్ ఉద్యోగుల ఐక్యత, నేషనల్ ఉద్యోగుల ఐక్యత, నేషనల్ ఉద్యోగుల ఐక్యత. మన పెన్షనర్ సంఘాలన్నీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఫార్మ్ ఆఫ్ సివిల్ పెన్షనర్ అసోసియేషన్ NCCPA ఇలాంటి కేంద్ర పెన్షన్ సంఘాలు అన్ని ఇచ్చినటువంటి 3 ఫేజ్ ప్రోగ్రాంలో ఫస్ట్ భాగంగా ఇవాళ 19/8 తారీఖు నాడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అన్ని డిపార్ట్మెంట్ మొత్తం అంతా సంబంధించిన మనకి కాల్ అటెన్షన్ డే పాటించమని చెప్పి మన కార్యాలయానికి ధర్నా చేయమని చెప్పి వచ్చిన కాలంలో భాగంగా మన కాకినాడ డివిజన్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అందరూ కలిపి మా టీఆర్ఎస్ సభ్యులు అందరూ కలిపి ఇవాళ ధర్నా ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ఉన్న ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే NPS, UPS రద్దు చేయాలి. ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్, ఇది కొత్త డిమాండ్ కాదు. ఓపీ ఇది గవర్నమెంట్ అసలు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలా ప్రజలు పెరగడం వల్ల కొంతకాలంకైనా మనకి అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశం చేస్తున్నాం. ఆ తర్వాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టాలి. ఇది కూడా పాత డిమాండే. పెన్షన్ వాల్యుయేషన్ రేట్లు రద్దు చేయాలి. ఇది కూడా అప్పుడే సంవత్సరం నుంచి ఇది చాలా తీవ్రంగా పోరాడుతున్నాం. ఇది గవర్నమెంట్ కొంచెం పాజిటివ్గా ఉన్నట్టుగా కనిపిస్తోంది, కానీ ఇంకా మనకి స్పష్టమైన ఇది ఏమో క్లారిటీ రాలేదు. అందుకు ఇది కూడా మన డిమాండ్లో పెట్టాం. ఆ తర్వాత 8th పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లోనూ ఇదివరకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కూడా పాత పెన్షన్ అందరు పెన్షనర్స్కి వర్తిస్తుందని, ఈసారి అలా కాకుండా 1/1/26 ముందున్న వాళ్ళకి కూడా వర్తింపు చేస్తామన్న స్పష్టత ఏమీ లేదు. అందు గురించి అని చెప్పి అందరూ గవర్నమెంట్ పోకడలను బట్టి మనం అందరూ అనేక రకాల అనుమానాలతో భయాలతో ఉన్నాం. కాబట్టి అందుకు స్పష్టత ఇచ్చి 8th పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రివైజ్ చేసి మళ్ళీ 1/1/26 ముందున్న పెన్షన్స్ అందరికీ కూడా వర్తింపు చేయాలని స్పష్టత ఇవ్వమని కోరుతున్నాం. అదో డిమాండ్. అదే BSNL, MTNL పెన్షనర్స్కి 1/1/17 నుంచి అది సగం కాలం డిపార్ట్మెంట్ టెలికాం, ఆ తర్వాత BSNL అయిపోవడం వల్ల వాళ్ళకి ఆ తర్వాత నుంచి అసలు 2007 నుంచి రివైజ్ అవ్వలేదు. పెద్ద గొడవ చేస్తే ఎట్టగాలకు అయింది. 2017 నుంచి వాళ్ళని తప్పించేశారు. మనకి 2017 నుంచి రివైజ్ అయినట్టుగా వాళ్ళకి అవ్వట్లేదు. అది కార్పొరేషన్ అయిపోయింది, నష్టాలు ఉంది, మేమేం చేయమని చెప్పేస్తున్నారు. వాళ్ళు కోర్టుకి వెళ్ళి అదంతా ప్రాసెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కామన్ డిమాండ్. ఇప్పుడు ఫార్మ్ ఆఫ్ సివిల్ పెన్షన్ అసోసియేషన్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్ కూడా ఇందులో చేస్తున్న న్యాయం. అందు గురించి అది కూడా ఇందులో చేర్చారు. ఆ తర్వాత బ్యాంక్ పెన్షనర్స్కి పెన్షన్ అప్డేషన్ ఎప్పటి నుంచో లేదు. మనకి పే కమిషన్ చేసినప్పుడల్లా మన పెన్షన్స్ కూడా రివైజ్ అవుతుంది. బ్యాంక్ వాళ్ళకి ఆ ఉద్యోగి రిటైర్ అయినప్పుడు ఉన్న బేసిక్ ఎంతో ఆ బేసిక్ మీద DA ఇస్తూ ఉంటారు తప్ప వాళ్ళకి రివిజన్ అన్నది లేదు. మనకి రివిజన్ ఉంది, అది వాళ్ళకి ఇమ్మని ఎప్పటి నుంచో గొడవ పెడుతున్నారు. అందుకంటే ఆ డిమాండ్ కూడా ఇందులో చేశారు. అసలు సెంట్రల్ ఆటోనమస్ పెన్షన్స్కి వాళ్ళని CPC, CGC పరిధిలో తేవాలి. ఇది ఎందుకు పెట్టారంటే సెంట్రల్ ఆటోనమస్ బాడీస్ అంటే ఇందులోనూ ఇప్పుడు ఇండియన్ స్పేస్ రిసర్చ్, ISRO, ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్ ఇలాంటి పబ్లిక్ సెక్టర్లో చట్టపరమైన సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి పెన్షన్ ఉంది, కానీ వాళ్ళకి CGC ఇందులోకి మనకి CPC పరిధిలోకి వాళ్ళ కూడా తేవాలని ఇదో డిమాండ్ పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు పే కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సంవత్సరం పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. అందు గురించి 50% అవుతే DR బేసిక్లో కలిపి మెర్జీ చేయాలని, ఇది తక్షణం అమలు చేయమని చెప్పి మనం అడుగుతున్నాం. ఇది కూడా న్యాయం డిమాండ్. అసలు ఇంటీరియర్ రిలీఫ్ వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం. ఇది కూడా చాలా న్యాయమైంది. ఇంకా మనకి రావడానికి 4 టైం పడుతుంది, అందుకే ఇవ్వాలని చెప్పి. అసలు పెన్షన్ కమిటీషన్ ఇందు మీద అనేక క్యాట్లు, అనేక సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, హైకోర్టులు చాలా తీర్పులు ఇచ్చినా సరే గవర్నమెంట్ పక్కన నడుస్తుంది. వీటికి ఏమంటుందంటే, మీరు ఎవరికి పెన్షన్ కమిటీషన్ తీసేసి పెన్షన్ రూల్స్లో వచ్చినప్పుడు అందులో ఉంది చూశారు కదా 15 ఏళ్ల తర్వాతని. ఇప్పుడు మీరు మళ్ళీ ఎలా అడుగుతారంటే, మీరు ఒప్పుగా సంతకం పెట్టారు, మీరు ఆ రూల్స్ ప్రకారం రిటైర్ అయ్యారు కాబట్టి మేము అది మీద ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తప్పించుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పి ఇంకా ఇవ్వాలంటుంది. ఆ తర్వాత ఇప్పుడు CGHS ఇది చాలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. CGHSలో డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క సెంటర్ గుర్తించి కొన్ని హాస్పిటల్ ఐడెంటిఫై చేయమని అడుగుతున్నాం. అది కొంచెం ప్రాసెస్లో ఉంది, ఐడెంటిఫై చేసేలా ఉన్నారు. అదే కాకుండా CGHS డిస్ట్రిక్ట్ సెంటర్స్లో చోట్ల ఇమ్మని చెప్పి మనం అడుగుతున్నాం. ఇస్తామని అనౌన్స్ చేసింది. అతను పెన్షన్ ప్యారిటీ, ఈ పెన్షన్ ప్యారిటీలో ఇంక్లూడ్ అయిన విషయం ఏంటంటే, ఇది ఇందాక మనం ముందు మాట్లాడుకున్నటువంటి ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్కి సంబంధించి అది కూడా ఉందన్నమాట. పాత పెన్షనర్స్ కూడా అంటే ప్యారిటీ అన్న ఈ మాట వాడడం వల్ల 2026 ముందు వాళ్ళకి వెనకాల వాళ్ళకి అందరికీ ఒకేలా రివైజ్ చేయమని, ప్యారిటీ లేకుండా చేయమని చెప్పి డిమాండ్. ఇవి మన ముఖ్యమైన డిమాండ్లు. దీని మీద మనం ఇవాళ సక్సెస్ఫుల్గా మన పెన్షన్ మిత్రులు అందరూ వచ్చారు. హాయిగా చక్కగా డెమాన్స్ట్రేషన్ చేశారు. ఇలాగే ముందు ఎటువంటి ప్రోగ్రాం చెప్పినా అందరూ కూడా వచ్చి ఇలా మనం అందరిగా మనం అందరూ మీట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ మన అసోసియేషన్ అందరికీ ధన్యవాదాలు.